హాయ్, వెల్కమ్ టు సిరి ప్లాజా. సో ఇవాళ మనం రాగి మాల్ట్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రాగుల పౌడర్. ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది, లేదు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. రాగులు తీసుకొని ఒక 1 నైట్ మొత్తం సోక్ చేసి వాటర్లో, మార్నింగ్ దాన్ని ఒక తడి బట్టలో మూట కట్టుకుంటే 1 నైట్ కల్లా స్ప్రౌట్స్ ఫామ్ అవుతాయి. దాన్ని లైట్గా ఎండ పెట్టుకొని పౌడర్గా చేసుకోవాలి. లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ప్రాసెస్ అంతా కష్టం అనుకుంటే కనుక డైరెక్ట్గా పౌడర్ బయట దొరుకుతుంది. సో రాగి పౌడర్, షుగర్, వాటర్. సో చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. ఇప్పుడు రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్లో ఒక బౌల్ తీసుకొని పాన్ మీద పెట్టి దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. సో ఈ వాటర్ బాయిల్ అవ్వాలి. సో ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. సో మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్ ఇష్టం లేని వాళ్ళు 1 స్పూన్ తగ్గించుకోవచ్చు. షుగర్ బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు. సో స్వీట్ లాగా కాకుండా ఇది సాల్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. సో షుగర్ బదులుగా సాల్ట్ వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు. దాంట్లో కొంచెం మజ్జిగ కలుపుకొని తాగితే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇవాళ షుగర్తో రాగి జావ తయారు చేసుకుంటున్నాం కాబట్టి నేను షుగర్ వేస్తాను. సో వాటర్ అని బాగా బాయిల్ అవ్వాలి కదా. సో మూత పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకుందాం. సో వాటర్ బాయిల్ అయ్యేలోపు పౌడర్ని డైరెక్ట్గా వాటర్లోకి వేస్తే ఉండలు కట్టుకుంటుంది అండ్ మీకు జావాలాగా ఫామ్ అవ్వదు. సో అందుకే మనము ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి పౌడర్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో వాటర్ కూడా బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు దాంట్లోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న రాగి పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ కలపాలి. డైరెక్ట్గా పౌడర్ వేస్తే కనుక అంత లంప్స్ లాగా ఫామ్ అవుతుంది వాటర్లో. ఇలా ముందే పేస్ట్ లాగా కలిపి వేసుకుంటే ముద్దలుగా ఫామ్ అవ్వకుండా లిక్విడ్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇది బాయిల్ అవుతుంది కదా. సో మీ రాగి జావ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇది వేడిగా అయినా తీసుకోవచ్చు, చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ ఇది సమ్మర్లో ప్రిఫరబుల్, బికాస్ రాగి మాల్ట్ తాగడం వల్ల చాలా చలువ చేస్తుంది. సో రాగి మాల్ట్ రెడీ అయిందండి. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. సో వెరీ హెల్దీ అండ్ సమ్మర్లో డెఫినెట్గా చాలా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. దీని ప్రొసీజర్, ఇంగ్రీడియంట్స్ అన్ని siriplaza.comలో క్లియర్గా ఉంటుందండి. అండ్ దీని వీడియోతో పాటు ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ.